ఎప్పుడైనా మీకు అనిపించలేదా సార్ మీ దర్శకత్వ శైలి మోహన్ బాబు గారి సినిమాల శైలి సేమ్ ఒకేలాగా ఉంటాయి? అంటే రాయలసీమ రామన్న చౌదరి గాని, పెద్దరాయుడు గాని, కొన్ని సినిమాలు మీది శివరామరాజు కానివ్వండి, మిగతా సినిమాలు సింహరాశి కానివ్వండి, ఆయన కొంచెం మ్యాచ్ అవుతాయి. మరి ఆయనతో ఎందుకు సినిమా చేయలేదు మీరు? జనరల్ గా ఏంటంటే అండి, నేను సెలెక్ట్ చేసుకునే సబ్జెక్ట్లే బిగ్ స్కేల్ పెద్దది, స్పాన్ ఎక్కువ ఉంటుంది సినిమా. మోహన్ బాబు గారు అప్పుడు స్టార్ హీరో కాబట్టి ఆయన చేసిన డైరెక్టర్స్ రాఘవేంద్రరావు గారు, బి గోపాల్ గారు, ముత్యాల సుబ్బయ్య గారు, వీళ్ళందరూ కూడా స్పాన్ సినిమాలే చేశారు. సో ఆ కోవలో ఉండేవి. బట్ అట్లాగా నా సినిమా సెలక్షన్ కూడా ఏంటంటే స్పాన్, చిన్నోడు కానీ పెద్దోడు కానీ ఎవరితోటైనా నాకు స్పానే, సినిమా పెద్దగానే ఉంటుంది. సో అలా తీస్తా నేను. అందుకని ఆ విధంగా ఉండేది. ఆ సినిమాలో మోహన్ బాబు గారిని కూడా, సార్ మీరు ఎప్పుడు చేస్తారో తెలియదు, మళ్ళీ మనం ఎప్పుడు చేస్తామో తెలియదు, మీరు ఏదన్నా ఒక బిట్ యాక్ట్ చేద్దాం సార్ ఈ సినిమాలు అంటే, ఇదేంట అన్నాడు. లేదు మీరు చేయాలి అంటే, అట్టయితే ఒక సాంగ్లో చేస్తాం విష్ణు నేను, తండ్రి కొడుకుని ఫస్ట్ కలిపిన హీరో డైరెక్టర్ నువ్వేనయ్యా అని చెప్పి మోహన్ బాబు గారు సూర్యన్ సినిమాలో ఒక సాంగ్లో యాక్ట్ చేశారు. ఇద్దరు కలిసి డాన్స్ చేయటం చేశారు. చేసినంతసేపు ఆయనతో వెరీ హ్యాపీ వర్క్ చేయటం. కానీ ఆ సీనియారిటీ, ఎప్పుడు సీనియర్స్తో చేసినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు బాగా పనికొస్తుంది. పైగా మోహన్ బాబు గారి బ్యానర్లో డైరెక్షన్ చేయటం చాలా ఈజీ, చాలా హ్యాపీ. ఎందుకు హ్యాపీ, చాలా ఈజీ అంటే మోహన్ బాబు గారి పేరు చెప్తే ఆర్టిస్టులు టయానికి వచ్చి ఉంటారు, మన పని మనం చేసుకెళ్ళటం, అన్ని రెడీగా ఉంటాయి. అందువల్ల హ్యాపీ అనమాట. వర్క్ చేసుకోవటానికి, వర్క్ని ఫినిష్ చేయడానికి, సినిమా టైం స్టార్ట్ అయ్యి టయానికి అయిపోవటానికి కానీ, ఇవన్నీ చాలా హ్యాపీ అనమాట. ఫస్ట్ కాపీ చూసి ఏమన్నారు సార్ మోహన్ బాబు? సూర్య ఫస్ట్ కాపీ చూసి చాలా హ్యాపీ సార్. వాళ్ళందరూ మంచు మనోజ్ కానీ, మోహన్ బాబు గారు కానీ, మంచు లక్ష్మి కానీ, వీళ్ళందరూ చూసి చాలా బాగుంది, విష్ణు క్యారెక్టరైజేషన్ బాగా చేశారు సార్ అని చెప్పేసి, మంచి క్యారెక్టరైజేషన్ బాగుంటుంది విష్ణుది ఆ సినిమాలో.